నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపల్ను. సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు. 1980 నుండి ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ వేడుకలు నిర్వహిస్తుంది. ఈ తేదీని 1970లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ఎంపిక చేసింది. ఈ దినాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించి దాన్ని జరుపుకుంటున్నాయి. టూర్ అంటే యాత్రలు, సంచారం అని, టూరిస్టు అంటే విలాస ప్రయాణికుడు, జ్ఞాన పిపాసకులు అని అర్థం. ప్రజలు తాము నివాసం ఉంటున్న లేదా పనిచేస్తున్న ప్రదేశాల నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సంస్కృతిని, పర్యాటక కేంద్రాలని చూసి రావడాన్ని టూరిజం యాక్టివిటీగా పేర్కొంటారంటారు డాక్టర్ శివనాగిరెడ్డి గారు. 18-19 శతాబ్దంలో పర్యాటకం 4 అంశాల్లో జరిగేది. అవి విద్య, మత ప్రచారము, సాహస పర్యాటకము, ఆరోగ్యం కొరకు అని. ఈ ఆధునిక కాలంలో అంటే రెండో ప్రపంచ యుద్ధ అనంతరము రవాణా రంగం అంటే రోడ్డు, రైలు, నౌక, విమానము, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ ఇవన్నీ అభివృద్ధి కావడంతో ఆర్థిక అభివృద్ధి కూడా పుంజుకుంది. దాంతో టూరిస్టుల సంఖ్య పెరిగింది, టూరిజం ఊపందుకుంది. భారత్లో కూడా 1945 నుంచి ఆధునిక టూరిజం అభివృద్ధి మొదలైంది. 1946లో భారత ప్రభుత్వం సర్ జాన్ సార్జెంట్ను టూరిజం ఆఫ్ ఇండియా కమిటీకి చైర్మన్గా నియమించింది. ఈ కమిటీ టూరిజం వేగవంతం కావడానికి పలు సూచనలు చేసింది. 1986 నుంచి ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి ప్రోత్సాహం లభించింది చాలా ఆలస్యంగా. 1996లో పర్యాటక రంగం ప్రాంతాలను గుర్తించారు. 1998 నుంచి ఏపీ టూరిజం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కానీ టూరిజం విషయంలో మన దేశం ఐరోపా కన్నా, ఆసియాలోని తూర్పు ఈశాన్య దేశాలైన సింగపూరు, థాయిలాండ్, శ్రీలంక లాంటి దేశాల కన్నా చాలా వెనుకబడి ఉన్నాం. 119 దేశాల్లో మన దేశం ర్యాంకు 39 మాత్రమే. దేశంలో మన రాష్ట్రం చాలా అడుగున ఉంది. టూరిజం వలన అనేక లాభాలు ఉన్నాయి. పర్యటనల వలన పర్యాటకులకు స్థానికేతర ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, కళలు, విందులు, వినోదాలు, అలంకరణలు లాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీలు దొరుకుతుంది. అలాగే రకరకాల దేశాల నుంచి, ప్రాంతాల నుంచి టూరిస్టులు రావడం వలన వారి వారి చరిత్ర, సంస్కృతి, కళలు, ఫ్యాషన్స్ లాంటివి తెలుసుకుంటారు ఇక్కడ వాళ్ళు కూడా. అతి ముఖ్యంగా నేటి ఆర్థిక వ్యవస్థలో టూరిజానికి కొన్ని దేశాలు, ప్రాంతాల్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగాల లభ్యత పెరిగి ఆయా దేశాలు, ప్రాంతాలు టూరిజం వల్లనే ఆర్థికంగా చాలా బాగుపడుతున్నాయి. ఫ్రాన్సు, ఇటలీ, అమెరికా, ఇంగ్లాండు, స్పెయిన్, జర్మను, టర్కీ, చైనా, కజకిస్తాన్, ఇండోనేషియా, సింగపూరు, మాల్దీవులు, శ్రీలంక, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు టూరిజం వలన చాలా లబ్ధి పొందుతున్నాయి. ముఖ్యంగా సింగపూరు, దుబాయ్లు వారికి వారసత్వంగా ఏమి కట్టడాలు లేకున్నా అనేక కట్టడాలు, బీచ్లు సొంతంగా తయారు చేసి అనేక రకాలుగా ఆకర్షిస్తున్నారు. మన దేశంలో కేరళ, తమిళనాడు, గుజరాత్, గోవా 20-30% అభివృద్ధి టూరిజం వల్లనే జరుగుతుంది. మన రాష్ట్రంలో అన్నీ ఉన్నా మనం చాలా వెనుకబడి ఉన్నాం. టూరిజంలో అనేక రకాల టూరిజాలు ఉన్నాయి. పర్యటించే ప్రదేశాన్ని బట్టి 20కి పైగా వాటిని వర్గీకరించారు. దేవాలయాల పర్యటనలు, వారసత్వ పర్యటనలు, సాంస్కృతిక పర్యటనలు, ప్రకృతి పర్యటనలు, వన్యప్రాణి పర్యటనలు, తీర ప్రాంత పర్యటనలు, విశ్రాంత పర్యటనలు, గ్రామీణ పర్యటనలు, సాహస పర్యటనలు, ఆరోగ్య పర్యటనలు, వేదాంత పర్యటనలు, వ్యవసాయ పర్యటనలు, విజ్ఞాన పర్యటనలు, జూద పర్యటనలు, సరదా పర్యటనలు, వ్యభిచార పర్యటనలు, క్రీడా పర్యటనలు, ఆకాశ పర్యటనలు, పుస్తక పర్యటనలు, నిరంతర పర్యటనలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. పై పర్యటనలు 1-2 తప్ప అన్ని రకాల పర్యటనలకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి. నేను కర్నూలు జిల్లా హెరిటేజ్ అంటే వారసత్వ టూరిజంలో PhD చేశాను. మన దేశంలో, రాష్ట్రంలో అపూర్వమైనటువంటి వారసత్వ కట్టడాలు ఉన్నాయి. కానీ సరైన ప్రచారం లేక వాటిని ఎవరు చూడలేకపోతున్నారు. కేరళ వారు మన ఆర్టీసీ బస్సులపై వారి టూరిజంపై ప్రకటనలు ఇస్తారు. కానీ మన వారు అసలు పట్టించుకోవడం లేదు. పక్క ఊరికి కూడా తెలియని అద్భుతమైన చాలా ప్రదేశాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పెద్ద పరిశ్రమ. దీన్ని పొగరాని పరిశ్రమ అంటారు. ఈ పరిశ్రమలో 1 కోటి పెట్టుబడి పెడితే దాదాపు 40 మందికి పైగా డైరెక్ట్, ఇండైరెక్ట్గా ఉపాధి లభిస్తుంది. అదే వేరే పరిశ్రమలు ఈ కోటి పెడితే కేవలము 10-12 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమలో చదువురాని వారు, చదువుకున్నవారు అందరికీ ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు పైన పేర్కొన్న అన్ని రకాల టూరిజాలకు అనుకూలంగా ఉంది. 973 కిలోమీటర్ల సుదీర్ఘమైన సముద్ర తీరము ఉంది. బీచ్, విశ్రాంత టూరిజానికి, రకరకాల ఆటలకు అవకాశం ఉంది. ఇందులో
అలాగే కేరళ, గుజరాత్, గోవాలు సముద్ర తీర ప్రాంతాన్ని ఎంత బాగా సద్వినియోగం పరుచుకొని లబ్ధి పొందుతున్నారో గమనిస్తున్నాం. మనకు నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, పేరు గడించిన దేవాలయాలు, రాజులు కట్టించిన వారసత్వ కట్టడాలు, ప్రకృతి ఇచ్చిన రాక్ గార్డెన్స్, బెలూమ్ గుహలు, బొర్రా కేవ్స్, కేతవరం రాక్ పెయింటింగ్స్, ఉండవల్లి గుహలు, ఉదయగిరి, గుత్తి, కొండవీడు దుర్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలైన తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం, అహోబిలం మంత్రాలయము, కొలన భారతి, అలాగే దుర్గమ్మ, చిన్న తిరుపతి, అన్నవరం, అప్పన్న, శ్రీకూర్మం, అరసవెల్లి, ఇంకా పేర్లు ప్రచారం కానీ అనేక చిన్న పెద్ద గుడులు, గోపురాలు, జలపాతాలు చాలా ఉన్నాయి. అలాగే ఆంధ్ర, కాశ్మీర్, లంబసింగి లాంటి అనేక వనరులు కూడా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలు. నేను ఈ మధ్య ఉత్తరాదిన, ఉత్తరాఖండ్, నైమిషారణ్యం, అయోధ్య, రిషికేశ్ లాంటి ప్రదేశాల్లో పర్యటించాను. 50% టూరిస్టులు మన తెలుగు రాష్ట్రాల వారే కనిపించారు. అందులో మనంత పెద్ద దేవాలయాలు కూడా అక్కడ లేవు. అయినా వాటికి ప్రాముఖ్యత కలిగించి, ప్రచారం కలిగించి, ప్రజలను ఆకర్షిస్తూ వారి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. పై ప్రదేశాల్లో కనీసం 30% ప్రజలు టూరిస్టుల వల్లనే ఉపాధి పొందుతూ ఉన్నారు. మనం ఆ విధంగా అభివృద్ధి చేసుకుని యువతకు కుటీర పరిశ్రమలకు ఉపాధి కల్పించాలి, ఆర్థిక అభివృద్ధి సాధించాలి.